వచ్చింది. సో అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. నేను లవ్ చేయడానికి వేస్ట్, నాకు లవ్ అంతా రాదు. ఎందుకని? ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. అంటే ఫ్యామిలీ ఆ స్ట్రిక్ట్నెస్ ఇచ్చి లేదు, నేనే. ఫ్యామిలీ చాలా లిబరల్. అరేంజ్ మ్యారేజ్ అయినా మా ఇంట్లో వచ్చి కాస్ట్, కమ్యూనిటీ, లాంగ్వేజ్ ఏం చూడలేదు. నేను చేసుకునేది నా మెట్టులు తెలుగు వాళ్ళే కదా, ఇక్కడే కదా, నాకు తెలంగాణ వాళ్ళు. సో ఫర్ మీ అది అంతా అరేంజ్ మ్యారేజ్లో వాళ్ళు చూడలేదు. కానీ నేనైతే ఫుల్ కండిషన్స్, 4 షరతులు వేశాను నేను. అవును 4 షరతులు పెట్టా. నేను వెజిటేరియన్ని, అంటే నా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్, వీఆర్ ప్యూర్ వెజ్, తమిళనాడులో. సో నాకు కమ్యూనిటీ గురించి అక్కర్లేదు. మీరు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఇంట్లో వంట చేయాలి, నేను ఆ వంటింట్లో ఉండాలి. కాబట్టి లైఫ్ ఎవ్రీడే హ్యాస్ టు బీ ఎలా చెప్పాలి, హ్యాపీ, పీస్ఫుల్. కాబట్టి ఫుడ్ ముఖ్యం. సో వెజిటేరియన్గా ఉండాలి ఫస్ట్ షరతు. సెకండ్, ఈ తాగడం అనేది ఐ కెనాట్ టాలరేట్. మందు కుట్టే అలవాటు ఉంటేనే నాకు వద్దు. ఇప్పుడు తాగడమే వద్దనే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చడం ఊరుకుంటానా? సిగరెట్ కాల్చడం సహించుకుంటానా? తట్టుకోను కదా. సో ఇప్పుడు తాగడం అంటే కూడా స్మెల్ గిల్లు రాదు. ఈ సిగరెట్ అంటే ఇల్లంతా, గోడలంతా స్మెల్ వస్తాయి. నాకు సిగరెట్ కాల్చే ఆ వ్యక్తి కూడా, మొగుడికి ఈ తాగడం, సిగరెట్ ఆ అలవాట్లు ఉండకూడదు. ఈ 3 షరతులు ఉంటే 4వ షరతు ఏంటి అని మీరే గెస్ చేయగలరు. లేడీస్ మ్యాన్గా ఉండకూడదు. బికాస్ అప్పటికే నేను సినిమాలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, కానీ అది కూడా నా క్యారెక్టర్ని ఏ విధంగా కాంప్రమైజ్ చెయ్యకుండా చాలా పర్ఫెక్ట్గా నేను నా పర్సనల్ లైఫ్లో ఉన్నాను. సో సినిమాలో ఉండి, ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉండి, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటే నాకు వచ్చే వాళ్ళు కూడా అలాంటి ఒక మంచి క్లీన్గా ఉండాలి. పాస్ట్ అని అందరికీ ఉంటుంది, దాని గురించి కాదు. బట్ ఐ షుడ్ బి number 1 to 100 only. I should be there. That is my thought. నేను సపోర్టింగ్ కాస్ట్, సెకండ్ హీరోయిన్ ఉంటే ఫ్యామిలీలో మాత్రం నేను ఐ కెనాట్ అలౌ. సో ఐ నీడ్ గుడ్ పర్సన్. నేను కోరుకున్నట్టు నాకు అంటే నేను కోరుకోలేని విషయాలు కూడా దొరికాయి. మై ఇన్లాస్ ఆర్ నాట్ మై ఇన్లాస్, దే ఆర్ మై పేరెంట్స్. సో అలాంటి ఒక ఫ్యామిలీలో నాకు లైఫ్ అది అవును లైఫ్ జరగడం అనేది నాకు అది అదృష్టం. బట్ ఇట్స్ అదే చెప్తున్నా కదా, నాకు పెళ్ళి కావడం అనేది చాలా టైం పడింది. ఎందుకంటే ఇలాంటి ఇది అన్నీ సెట్ అయినా, ఇలాంటి తాగలేని చాలా క్లీన్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు అని తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళు చాలా కన్సర్వేటివ్ మెంటాలిటీతో ఉంటారు. నాకు హ్యాబిట్స్ కన్సర్వేటివ్గా ఉండాలి, కానీ మెంటాలిటీ చాలా లిబరల్గా ఉండాలి. అవును. సో ఇది ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ అక్కడ ఒక చిన్న అవును. సో మొత్తానికి పెళ్లి అది అమెరికాలోనే దొరికింది నాకు. దొరికింది. సో అక్కడికి వెళ్ళారు కాబట్టి జనరల్గా ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళిన నేను కూడా నా ఫ్రెండ్స్ని ఇక్కడికున్న అంటే ఇక్కడున్నప్పుడు ఉన్న థాట్ ప్రాసెసింగ్ అక్కడికి పోయిన తర్వాత చాలా నార్మల్గా కూల్ అయిపోవడం, కొన్ని మీరు అన్నట్టు లిబరల్గా డెసిషన్స్ తీసుకోవడం అక్కడ మారిపోతుంది. ఆ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ లేదండి. నేను అక్కడ 15 years ఉన్నాను కాబట్టి నేను అమెరికా మాత్రం కాదు, యూరోప్లో కూడా ఉన్నా. సో మ్యాక్సిమం ఐ హ్యావ్ బిన్ అబ్రాడ్. పిల్లలు కూడా అక్కడే పుట్టారు కాబట్టి ఐ టెల్ యూ దిస్, అమెరికా అంటే ఏదో ఫ్రీక్ అవుట్ అని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు ఏమో, ఏం కాదు. అక్కడ చాలా కన్సర్వేటివ్గా ఉన్నారు,
ఈ తెల్ల తెల్ల జనాలు దేర్ ఇప్పుడు నేను ఉన్న చోట్ల అంతా ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఉండే ఫ్యామిలీస్ని చూశాను. ఆ మదర్ ఫాదర్ చూస్తే ఇక్కడ ఉన్నట్టే వాళ్ళు కూడా పిల్లలకి చదువు, పిల్లలి ఫ్యూచరు అలా అనుకునే ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. ఎస్, తేడాలు ఉంటాయి. అంటే కల్చరలీ 18 years తర్వాత యు ఆర్ ఇండిపెండెంట్ అనే అలాంటి విషయాలు ఉంటాయి. మ్యాక్సిమం చూస్తే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ఉంటుంది, అలాంటి విషయాలు ఉంటాయి. బట్ మరీ చెప్తున్నా, అది ప్రతి ఫ్యామిలీలో ఉండదు. ఇప్పుడు బైబిల్ బెల్ట్లో సౌత్లో, అమెరికాలో కూడా ఒక సౌత్ ఉంది. సౌత్లో చూస్తే పర్సనల్ డిసిప్లిన్కి క్రిస్టియానిటీకి వాళ్ళకి కనెక్షన్ ఉంది. సో రిలీజియస్గా ఉండే వాళ్ళు చాలా కన్సర్వేటివ్గా ఉంటారు. ఆ పిల్లలకి వచ్చి చదవాలి, తర్వాత జాబ్కి వెళ్ళాలి, తర్వాత ఫస్ట్ మీట్ చేసే మన ఇక్కడ కూడా ఫ్రీ అయిపోయారు. అక్కడ వీఆర్ సేవింగ్ అప్ ఫర్ అవర్ హస్బెండ్, వీ విల్ ఓన్లీ మీట్ 1 person ఇన్ అవర్ లైఫ్, వీ విల్ లివ్ ఫర్ ఎవర్ విత్ దట్ 1 person, వీ విల్ నాట్ డైవర్స్, వర్జినిటీ, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. అది అంతా మరి అక్కడే అది చాలా కన్సర్వేటివ్ అనుకోండి. ఇక్కడే ఇప్పుడు చాలా కన్సర్వేటివ్ అని అనిపిస్తుంది అలాంటి వాల్యూస్. అది కూడా నేను చూశాను. మన వాళ్ళు ఇక్కడ చాలా కన్సర్వేటివ్గా ఫోర్స్ఫుల్గా ఉండి అక్కడ వెళ్ళి ఛాన్స్ దొరికింది అని మరీ ఫ్రీక్అవుట్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యే విషయాలు కూడా చూస్తున్నాను. చాలామందిని అలా చూశానండి. అమెరికాలో ఇలా ఇదంతా అమెరికాలో అలాగే అని ఇక్కడ వచ్చి బిల్డప్ చేస్తారు, సీన్ ఇస్తారు. అలా ఏం కాదు. అక్కడ కూడా చాలా హార్డ్ వర్క్ చేసే ప్రొఫెషనల్ ఎథిక్స్తో చేసే వాళ్ళు సేమ్ ఆ కంపెనీలో ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బాగా డబ్బులు సంపాదించాలి అని ఆబ్జెక్ట్లో కొంతమంది వెళ్తారు. చదవడానికి ఆపర్చునిటీస్ అక్కడ బాగా ఉన్నాయి అని కొంతమంది వెళ్తారు. కొంతమంది ఇక్కడ ఫ్యామిలీలో ఫ్రీడమ్ లేదు అని కూడా అక్కడ వెళ్తారండి. దెర్ ఆర్ మెనీ పీపుల్. డివోర్సెస్ చాలా పెరిగిపోయాయి తెలుగు ఫ్యామిలీస్లో. మీరు అది లేడీస్ సైడ్ నుంచి వస్తుంది. అక్కడ వెళ్ళి లేడీస్కి ఇక్కడ లేని, ఇక్కడ కొంచెం రూల్స్ ఉంటాయి, ట్రెడిషనల్గా ఉండాలి. అక్కడ మనం ఎలాగైనా ఉంటే ఎవరు అడగడానికి ఎవరు లేరు. సో దాంట్లో మంచి కూడా జరగచ్చు. మీరు బాగా చదివి మంచి అచీవ్మెంట్ చేయొచ్చు, లేదా జస్ట్ పార్టీ యానిమల్గా కూడా మారిపోవచ్చు. మనకి ఏం కావాలో అది ఇక్కడ హైదరాబాద్లో కూడా చేయొచ్చు కదండి. ఇక్కడ కూడా ఇష్టపడడం, అక్కడికి పోతే మాత్రం ఒకసారిగా మీరు అన్నట్టు ఫ్రీడమ్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రీడమ్. See, today in India we have ultra modern people who are leading very very free lives, జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఇప్పుడు నేను చీర కూడా కట్టుకుంటాను, వెస్ట్రన్ డ్రెస్ కూడా వేసుకుంటాను. అది నా ఫ్యామిలీ నాకు ఇక్కడే ఇచ్చిన ఫ్రీడమ్. కానీ చాలామందికి ఇక్కడ ఫ్యామిలీలో ఆ ఫ్రీడమ్ దొరకలేదు కదా, వాళ్ళు అక్కడ వెళ్ళి మారిపోతారు, వాళ్ళే మారిపోతారు. నాలాంటి వాళ్ళు ఎలా మారుతారు తెలుసా? ఇక్కడ సినిమాలో ఉన్న టైం లేదు, స్పిరిచువల్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ అవకాశం చాలా ఉన్నా టైం లేకపోయింది. సినిమాలో వీఆర్ ఫుల్ టైం, ఆ టైంలో చాలా బిజీ. అక్కడే వెళ్ళాక చాలా స్పిరిచువల్ అయ్యాను. టెంపుల్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వెళ్తూ చాలా సైడ్ నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరికింది.